గత 15 సంవత్సరాలుగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ కాలనీ, హనుమాన్ నగర్ కాలనీలో తిరుపతమ్మ అనే బాధితురాలు నివాసం ఉంటుంది. ప్రభుత్వం తనకు ఈ స్థలం ఇచ్చిందని, కొందరు నాయకులు ఇప్పుడు ఈ స్థలం వారిదని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, స్థానికంగా ఉన్న ప్రభుత్వ స్థలం గజం 30,000 పోతుండగా స్థలంపైన కన్నేసిన నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని తిరుపతమ్మ వాపోయింది. ప్రభుత్వ అధికారులు అయిన ఆర్డీఓ, ఎంఆర్ఓ స్పందించి భూ కబ్జాదారుల నుండి తన స్థలాన్ని రక్షించాలని తిరుపతమ్మ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. ఇల్లు కట్టించారు మాకు, ఎవరు లేకుండా ఇంతమంది లేవని తెచ్చుకొని మా నాయన పెట్టిన దానికి మాకు వెనకలేదు ముందలేదు సార్. ఆడోళ్ళమైనా మేమే, మొగోళ్ళమైనా మేమే సార్. మాకు ఎవరు లేరు, మాకు అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు. మాకు ఏం చేస్తారా మీ ప్రభుత్వాన్ని ఏం న్యాయం అడుగుతున్నారు? ఏం న్యాయం లేదు సార్. నేను కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నా, నా ఇల్లు నాకే ఉండాలి, అంతకు మించింది ఇంకా నేను వాళ్ళని ఏం కోరుకుంటలేను. నేను ఇప్పుడు నేను రోడ్డు మీద ఉంటే నా పరిస్థితి ఏంది సార్? నేను ఈయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, అంత జమాన నుంచి ఉంది ఈ ఇంట్లో. ఒక్కటే తమ్ముళ్ళు ఇక్కడ పుట్టి నాకు 2 కొడుకులు, ఈమెకి 2 కొడుకులు.